నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 18th ఎపిసోడ్ ధనుర్ధారి. కురురాకుమారులు కౌరవులు పాండవులు ద్రోణుడు నేర్పిన విద్యను బాగా నేర్చుకుంటున్నారు. అయితే ఒకరోజు ద్రోణుడు ఒక చెట్టుపై ఒక పక్షి బొమ్మను పెడతాడు. కౌరవులు పాండవులు అందరినీ అక్కడికి పిలుస్తాడు. వారందరినీ అక్కడ ఉన్న పక్షి కన్నును ఛేదించాలి అని చెప్తాడు. ఒక్కొక్కరిగా వచ్చి లక్ష్యాన్ని గురిపెట్టినప్పుడు ద్రోణాచార్య అక్కడ ఏమి కనిపిస్తుంది అని అడుగుతారు. అందరికంటే పెద్ద కాబట్టి మొదటిగా యుధిష్ఠిర్ని పిలుస్తాడు. అయితే యుధిష్ఠిర్ని ఏమి కనిపిస్తుంది అని అడిగినప్పుడు యుధిష్ఠిరుడు చెట్టుపై ఉన్న పక్షి గూడు ఇంకా కింద చీమల గుట్ట అని చెప్తాడు. తర్వాత భీముడిని పిలిచి అడిగినప్పుడు భీముడు కూడా అదే చెప్తాడు. కానీ భీముడికి చెట్టుకున్న ఫలాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తాడు. దుర్యోధన మిగిలిన కౌరవుల్ని అడిగినప్పుడు వాళ్ళు చెట్టు ఇంకా పక్షి అని చెప్తారు. తర్వాత అర్జున్ని పిలుస్తాడు ద్రోణాచార్యుడు. అర్జున్ని అడిగినప్పుడు అర్జునుడు మాత్రం పక్షి కన్ను అని చెప్తాడు. అప్పుడే ద్రోణాచార్యుడు అర్జున్ని బాణం వేయమంటాడు. అర్జునుడు తన లక్ష్యాన్ని గురిపెట్టి బాణంతో పక్షి కన్నును మాత్రం కొడతాడు. అర్జునుడు చాలా త్వరగా ధనుర్విద్యను నేర్చుకుంటాడు. అర్జునుడు ఈ విశ్వంలోనే శ్రేష్ఠ ధనుర్ధారి అవుతాడని గురు ద్రోణాచార్యుడు అంటాడు. గురు ద్రోణాచార్య శిక్షణలో భీముడు ఇంకా దుర్యోధన మల్ల యుద్ధ వీరులుగా అవుతారు. ద్రోణాచార్య తన శిష్యుడైన అర్జునుడు ద్రుపద మహారాజుని జయించగలడు అని అనుకుంటాడు. అర్జునుడికి ఇంకా బాగా శిక్షణ ఇస్తాడు. ఒక్క నిమిషం, అసలు అర్జునుడు ద్రుపద మహారాజుని ఎందుకు జయించాలి? రేపటి ఎపిసోడ్లో చూద్దామా?